హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురువుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే. సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్, ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు, వృశ్చిక రాశి కనుక తీసుకున్నట్లయితే విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. చాలా చాలా బాగున్నటువంటి రాశులలో వృశ్చిక రాశి ఒకటి. అర్ధాష్టమ శని నడుస్తున్నా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. సో గురువు అనేటువంటిది 6 నుండి 7లోకి వస్తున్నాడు కాబట్టి పాజిటివ్ వే ఉంటుంది. ఎందుకంటే గురువు 7లోకి రావడం చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్నాత్ జన్మం నుండి 7th హౌస్ చూస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువులు పంచమంలో లాభంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి సర్వకార్య లాభము, మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు, ధైర్యయుక్తమైనటువంటి పనులు చేపట్టుదురు, భోగలాలసత పెరుగును అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయగలరు. ఇంటి యందు శుభకార్యం నెరవేరును. భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధి బాటలో నడిచెదరు. ధనాదాయం పెరుగును. బంధువులతో సఖ్యత పెరుగును. మధ్య
చిన్న చిన్న తగాదాలు చిక్కులు చికాకులు కలుగును. శుభకార్యాచరణ నిమిత్తం అతిగా ధన వ్యయం చేసుదురు. హంగు ఆర్భాటములకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు. మర్యాద గౌరవం పెరుగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును. మనసు చికాకుగా ఉన్నప్పటికీ ధైర్యంతో గట్టెక్కుదురు. సో వీళ్ళకి కనిపిస్తుంది ఏంటంటే ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి యాంగ్జైటీ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. సో విద్యార్థులకు బాగుంది, ఉద్యోగులకు బాగుంది, వ్యాపారులకు బాగుంది, పొలిటీషియన్స్కు బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అండ్ పొజిషన్ కనిపిస్తూ ఉంది పొలిటీషియన్స్కు. అండ్ సంఘంలో గౌరవం కనిపిస్తూ ఉంది, మంచి పొజిషన్ కనిపిస్తూ ఉంది, మిత్రలాభం కనిపిస్తూ ఉంది, జయజయధ్వానాలతో కూడినటువంటి కీర్తి మీకు సొంతమవుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఇంటి యందు గౌరవ మర్యాదలు ఉంటాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది, అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తిస్తారు. అంటే చాలా పెద్ద విషయం. బాగా క్రెడిట్ పెరుగుతుంది, మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగుతారు. సో చాలా బాగుంది. వృశ్చిక రాశి జాతకులకు అర్ధాష్టమ శని నడుస్తున్నా చాలా 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 బాగుంది. సో యాంగ్జైటీ డిజార్డర్ అనేది కామన్ గా కనిపిస్తుంది, ఎక్కువ రాశుల్లో కనిపిస్తూ ఉంది. గురువు ఎఫెక్ట్ ఎక్కడైతే గురువు ఎఫెక్ట్ అవుతాడో, శని ఎఫెక్ట్ అవుతాడో అక్కడ యాంగ్జైటీ స్ట్రెస్ మెయింటైన్. ఎందుకంటే కలియుగంలో స్ట్రెస్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. సో దీన్ని అధిగమించాలి అంటే ఒకటే రెమెడీ ఏంటంటే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరిని పట్టించుకోవద్దు. మనం సమాజంలో మనం కార్ డ్రైవ్ చేస్తే, టూ వీలర్ డ్రైవ్ చేస్తే అందరినీ గమనిస్తూ పోవాలి. కార్ డ్రైవ్ చేస్తే మన కారు మనం వెళ్ళిపోతే చాలు, ఎవరిని పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లా కార్ డ్రైవ్ చేసినట్టు ఉండాలి మన లైఫ్.